నమస్కారం అండి. నా పేరు హేమంబర్ రెడ్డి. నేను ఎంఎస్ఆర్ ఫార్మ్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చూసామంటే ఇక్కడ ఒక ఫామ్కి వచ్చామండి. సో ఈ ఫామ్లో ఉన్నటువంటి విషయం ఏమిటంటే ఇది టోటల్గా 4500 సోనాలి బ్రీడ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మేము మీకు ఎందుకు ఇది మళ్ళీ చెప్తున్నా, ఈ ఫామ్ గురించి మీకు ఎస్పెషల్లీ చెప్తున్నామంటే, ఈ ఫామ్లో మేము ఏం చేస్తున్నామంటే ఎగ్స్ని మేమే వీళ్ళకు చిక్ పెద్ద గ్రో అయిన తర్వాత ఎగ్ మనమే బైబ్యాక్ చేయడానికి చూస్తున్నామండి. అందుకోసమని వాళ్ళకి ఏం చేస్తున్నామంటే ప్రతిదీను మనం డే 1 చిక్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమేమి వ్యాక్సినేషన్ చేయాలి, వ్యాక్సినేషన్ తర్వాత ఏం ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా మనం ట్రబుల్ షూట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సిఆర్డీ వస్తే ఎలా చేయాలి, లేదంటే వేరే ఏదైనా ఫీడ్ కాస్ట్ ఎలా తగ్గించుకోవాలి, అడిషనల్గా మనకి ఇంకా వేరే ఏదైనా ఇష్యూస్ వస్తే వాటిని ఎలా సాల్వ్ చేయాలి, వీటన్నిటిపైన మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ప్రాపర్గా ఒక డాక్టర్ ద్వారా మనం గైడెన్స్ ఇస్తూ, సో ఏది ఎలా చేస్తే ప్రాపర్ వేలో వెళ్తుంది, మనకు ఫీడ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ఏమేమి చేయొచ్చు. వెజిటబుల్స్లో మేము ఈ మధ్య చేసినటువంటి ఏదైతే ఉందో ఎక్స్పెరిమెంటు అది చాలా బాగా సక్సెస్ అయిందండి. ఎందుకంటే వెజిటబుల్స్లో మనం ఏం చేస్తున్నామంటే 5 నుంచి 6 రకాల వెజిటబుల్స్ని మనం మిక్స్ చేసి ఒకేసారి ఇస్తున్నాం. అంటే ఒకరోజు క్యాబేజ్, ఒకరోజు మనకు మార్కెట్లో ఏ చీప్గా దొరుకుతుందో ముందు అలా ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాకుండా వెజిటబుల్స్లో క్యాబేజ్, బీట్రూట్, క్యారెట్, నెక్స్ట్ ఇంకా ఏమేమి దొరుకుతాయో చూసుకొని ఒక 5 నుంచి టమోటా. సో ఇక్కడ ఈ ఫామ్లో ఏంటంటే మనం ఫ్రీ రేంజ్ పద్ధతిని ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు చూసారంటే కనుక మోర్ దెన్ 1 acre ల్యాండ్లో హ్యాపీగా కోడి తిరగడం అలవాటు అయిపోయింది. సో కోడి అలా తిరుగుతూ ఉంటే దానికి ఏమవుతుందంటే అండి, కోడికి కావాల్సిన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఓన్గా సోర్స్ చేసుకోవడానికి ఒక స్కోప్ దొరుకుతుందండి. అంటే ఎలా అంటే ఇప్పుడు మట్టిలో తెలియకుండానే మినరల్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, దానికి కావాల్సిన కాల్షియం కావచ్చు, ఇవన్నీ కూడా న్యాచురల్గానే దొరుకుతాయండి. అంటే ఇది ఒక 50% వరకు. సో ఈ 50% అది ఓన్గా సోర్స్ చేసుకునేది అనుకోండి, మనకు ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గించగలుగుతాం మన దీంట్లో కూడా. సో నేను అందుకోసమని ఏం చేస్తాను అంటే ప్రతి ఒక్క రైతుకు మేము ఇచ్చే సజెషన్ ఏమిట్రా అంటే, కోడిని న్యాచురల్ వేలో ఎప్పుడైతే మనం తీసుకెళ్ళగలుగుతామో అప్పుడు మనకు తెలియకుండా ఒక న్యాచురల్ దీంట్లో ఏమేమి ఇవ్వగలము అనేది అది తెలుసుకోగలిగితే కనుక మొదటిది ఫీడ్ కాస్ట్ తగ్గిపోతుందండి. రెండవది వచ్చేసి న్యాచురల్ వేలో పెరగడం వలన రోగాల బారిన కోడి పడడానికి ఆస్కారం చాలా తగ్గిపోతుందండి. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఫ్రెష్ గాల్లో ఉంటే 80% వరకు రోగాలు రావండి. నేను ఎవరికైనా ఇదే చెప్తున్నాను, మీకు కూడా మా రైతులకు అందరికీ ఇదే చెప్తామండి. కోడిని ఫ్రెష్ గాలి ఎంతవరకు ఇవ్వగలిగితే మీ ఫామ్లో రోగాలు రాకుండా ఉండడానికి అంత ఆస్కారం ఉంటుందండి. ఇదొక్కటి మాత్రం మీరు బాగా గమనించండి. కోడి ఫ్రీగా తిరగడం అలవాటు అయ్యి ఫ్రెష్ గాలి ఉండి దొరికిందంటే దానికంటే ఉత్తమమైన ఇది ఇంకొకటి ఉండదండి. ఇదైతే నేను మరీ చెప్పగలను. అండ్ ఇంకా పోతే విషయానికి వస్తే, కోడిని ఫ్రీ రేంజ్ పద్ధతిలో పెంచుతూ ఆ భూమిలో కనుక మీకు వీలైతే కొద్దిగా రాగులు కావచ్చు, సజ్జలు కావచ్చు, లేదా ఏదైనా మనకు దొరికేటువంటి ధాన్యాలు ఆ భూమిలో చల్లేసి, ఉలవలు ఏదైనా సరే చల్లేసి కొద్దిగా వాటర్ పెట్టి ఒక 10 days కనుక మీరు ఇది ఆ భూమిని అలా వదిలేసి ఒక 2-3 సార్లు వాటర్ పెడితే మంచి ఏదవుతుంది మీకు మొలకలు ఎత్తి ఒక 2 నుంచి 3 ఇంచులు లేదా 5 ఇంచులు వచ్చేంత వరకు పెట్టి ఆ తర్వాత కనుక మీరు కోళ్ళను వదలడం స్టార్ట్ చేస్తే మీకు ప్రొడక్షన్ కాస్ట్ అనేది విపరీతంగా తగ్గిస్తుందండి. ఎందుకంటే న్యాచురల్ వేలో 1 kg దీన్ని మీరు 5 kgల వరకు అది గ్రో చేసుకుంటుంది. అండ్ న్యాచురల్ సోర్స్ మినరల్స్, న్యాచురల్ సోర్స్ విటమిన్స్ దొరకడానికి కోడికి ఆస్కారం ఉంటుందండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే కోడి పెరిగేటప్పుడు ఈజీగా న్యాచురల్ వేలో తీసుకున్నట్టు డైజెషన్ కూడా చాలా ఈజీ ఉంటుందండి. మనకు డి విటమిన్ న్యాచురల్గా తీసుకోవడానికి మనం ఆర్టిఫిషియల్గా తీసుకోవడానికి ఎంత డిఫరెన్స్ అయితే ఉంటుందో అదేవిధంగా ఇది కూడా అంతే అండి. మనం న్యాచురల్గా కనుక కోళ్ళకు దీనికి ఇంకోటి ఏమంటే ఇంపార్టెంట్ విషయం డి విటమిన్ అండి. కోళ్ళకు డి విటమిన్ కావాలి అంటే కోడికి బయట తిరగాల్సిందే. బయట తిరిగితే కనుక డి విటమిన్ అబ్జర్వేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కోడికండి. ఎంత ఎక్కువ డి విటమిన్ తీసుకోగలిగితే కోడి అంత స్ట్రెంత్గా ఉంటుంది, అంత బోన్ స్ట్రెంత్ పెరగడానికి చాలా ఉపయోగం కావాల్సింది డి విటమిన్ నా సొంత అభిప్రాయం. కాబట్టి అంటే ఇది ఒక చిన్న ఆస్పెక్టే కానివ్వండి, కానీ నాకు తెలిసినంత వరకు నేనేమంటా అంటే ఏదైనా కావండి కోడి పెంచేటప్పుడు ఫ్రీ రేంజ్లో తిరిగితే మాత్రం చాలా బెస్ట్ అనేది నాకు తెలిసినట్టు ఇదండి. ఇంకొక విషయం చెప్పడానికి వస్తే కనుక కోడిని ఫ్రీ రేంజ్ పద్ధతిలో పెంచడం వల్ల మనకు వచ్చే ముఖ్యమైన లాభాలు ఏంటి అని ఆలోచిస్తే, మొదటిది ఫీడ్ కాస్ట్, రెండవది హెల్త్ అనేది గట్ హెల్త్ కోడికి ఇంప్రూవ్ కావాలి అంటే
ఎప్పుడైతే కోడి బయట తిరుగుతుందో దానికి కావాల్సిన చిన్న చిన్న కావాల్సిన ఓన్ సోర్స్గా అది వెతుక్కోవడం స్టార్ట్ చేస్తుంది. వెతుక్కున్నప్పుడు దానికి కావాల్సిన మినరల్స్ దానికి తెలుసు. ఇప్పుడు మనకు ఏమున్నది ఏం లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట వెళ్తే మనం ఫుడ్ కోసం ఎలా వెంపర్లాడి 4 చోట్ల తిరిగి మంచి ఫుడ్ తినాలనుకున్నాం, అదేవిధంగా కోడి కూడా అంతే కదండి. సో అందుకోసమని మనం బయట వెళ్ళి తిరిగి ఎలా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం, కోడిని కూడా మనం ఫ్రీ రేంజ్ పద్ధతిలో పెంచినప్పుడు అది ఎక్స్ప్లోర్ చేయగలుగుతుంది. అందుకోసమని మనకున్న ల్యాండ్లో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 1 acre ఉందండి. 1 acreను 4 బిట్లుగా చేసి ఒక బిట్లో రాగులు సజ్జ ఇట్లా 4 రకాలుగా చేసుకొని 1 week ఫస్ట్ బిట్, సెకండ్ వీక్ ఇంకొక బిట్, థర్డ్ వీక్ ఇంకో బిట్, 3వ వారం అయిన తర్వాత 4వ వారం మళ్ళీ ఇంకొక బిట్, మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. అంటే ఎవ్రీ వీక్ మీరు ఒక 10 గుంటల నేలలో ఒక వీక్ వాళ్ళని వదిలినారనుకోండి, దానికి కావాల్సినటువంటి మినరల్స్ అన్నీ అదే సోర్స్ చేసుకుంటుంది. మీకు ఫీడ్ కాస్ట్ తగ్గిస్తుంది, ప్లస్ హెల్తీగా ఉంటుంది, ప్లస్ మీకు వర్క్ తగ్గించుకుంటారు. ఇవన్నీ బెనిఫిట్స్ కావాలి అంటే కోడి అయినంత వరకు మనం ఫ్రీ రేంజ్ పద్ధతిలోనే పెంచాలి అనేది నా ఒపీనియన్. అండ్ మోర్ మా ఫార్మర్స్ కూడా మేము అదే ట్రై చేస్తున్నాం. ఫ్రీ రేంజ్ పద్ధతిలో పెంచడం వలన వచ్చే లాభాలు ఏంటి, దీనివల్ల ఇంకొకటి ఇవన్నీ మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రైతులు కూడా టర్న్ అవుతున్నారు. రియలీ వీఆర్ వెరీ హ్యాపీ అండి ఆ విషయంలో అయితే. మాకు ఎందుకంత ఆనందం అంటే వచ్చిన రైతు ఫ్రీ రేంజ్ పద్ధతిలో కోడి పెంచండి అంటే హ్యాపీగా ఒప్పుకుంటున్నారు, ఇది మంచి పద్ధతి అంటున్నారు, చేస్తున్నారు. ఆర్గానిక్ వేలో ఎలా చేసుకోవాలో చూసుకుంటున్నారు. కోళ్ళు హ్యాపీగా తిరగడం కానీ వాటికి ఫుడ్ పెట్టడానికి ఎక్కడ ఇది చేసుకోవడానికి ఇవంతా కూడాను వాళ్ళు ల్యాండ్ సమకూర్చుకొని తర్వాత షెడ్ వేసుకుంటున్నారు. అది ఇంకోటి ముందు ఏంటంటే షెడ్ ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసేవారు, కానీ ఇప్పుడు అలా కాకుండా ఫస్ట్ మొత్తం డిజైన్ అంతా పార్ట్ కంప్లీట్ చేసుకొని తర్వాత షెడ్ వేస్తున్నారు. ఇది మనకు ఒక అడ్వాంటేజ్ అవుతా ఉందండి. సో ఇంకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే కోళ్ళను ఎగ్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫార్మర్స్ నుంచి మేము ఒక మంచి ప్రైస్ బైబ్యాక్ చేసి తర్వాత వాళ్ళకు మేము ఏది మంచి ప్రైస్ వాళ్ళకు ఇచ్చి మేము కూడాను రీటైల్ చేస్తున్నామండి. ఇప్పుడు మేము రీటైల్లో బెంగళూరులో చేస్తున్నాం, హైదరాబాద్కి పంపిస్తున్నాం. కాకుండా ఇంకా మేజర్ సిటీస్ అన్నిటిని మేము కొన్ని ఎంఎన్సీ కంపెనీలు లైక్ మనకి ఈకామర్స్ వెబ్సైట్ వాళ్ళు అడుగుతున్నారు, మేము వాళ్ళకి పంపిస్తున్నాము. ఇవంతా జరుగుతున్నాయి అంటే కేవలం అంటే మా ఇంటెన్షన్ ఏమంటే ఇన్నిటికించి ఒక ఇంపార్టెంట్ విషయం, కోళ్ళకు ఫ్రీ రేంజ్ పద్ధతిలో పెంచితే కనుక మంచి గుడ్డు దొరుకుతుంది, మంచి ఫీడ్ ఇవ్వడం వల్ల కోడి హెల్తీగా ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం కస్టమర్ కూడా ఒక మంచి గుడ్డు ఇచ్చిన వాళ్ళం అవుతారు, ఒక మంచి చికెన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో మంచి గుడ్డు కావాలి అనుకున్నప్పుడు మనం ఉన్నటువంటి అట్మాస్ఫియర్ను మనం మార్చగలిగితే ఆ అట్మాస్ఫియర్లో మంచి గుడ్డు వస్తుంది అనేది మా ఒపీనియన్. మేము అందుకోసం అని చెప్పి రైతుల్ని ఇలా మోటివేట్ చేసి మినిమం 1 ఎకరాలో వాళ్ళకు గుడ్లు పెట్టించి చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నామండి.